ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. నిజ జీవితంలో మనం రెండు రకాల మనుషులను చూస్తూ ఉంటాము. చేస్తున్న ప్రతి పనిలో 100% కాన్సన్ట్రేట్ చేసేవారు చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటారు. సమానంగా మరికొందరు అంతే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారికి వస్తున్నటువంటి రిజల్ట్లో తేడా వస్తూ ఉంటుంది. కొందరు అడుగుతూ ఉంటారు, సమానమైన సబ్జెక్ట్స్, సమానమైనటువంటి చదువుకున్నటువంటి వారు సమానమైనటువంటి కృషి చేసినప్పటికీ రిటర్న్ రిజల్ట్లో డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? డిఫరెన్స్ రావడానికి గల మూల కారణం వారు చేసినటువంటి పని. అది ప్రాక్టికల్ పర్సనల్ లైఫ్ కానివ్వండి, బిజినెస్ ఫీల్డ్ కానివ్వండి, ఆధ్యాత్మిక క్షేత్రం కానివ్వండి, ఆ పని పట్ల సరైన నాలెడ్జ్ లేకపోవడం కూడా ఒక రీజన్. ఆ పని పైన వారికి ఉండేటువంటి కాన్సన్ట్రేషన్లో డిఫరెన్స్. ఏ వ్యక్తి అయితే ఆ పనిపై కంప్లీట్గా 100% కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తారో అప్పుడే వారికి రిటర్న్లో వారు తలుచుకుంటున్నంత, వారు కోరుకుంటున్నంత వారికి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కొన్నిసార్లు రిజల్ట్ చెప్పాలన్నా, వినాలన్నా, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలు ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ యొక్క మైండ్ ఒకలా, బట్ ఫైనలీ రిజల్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో, అనౌన్స్ చేసే అప్పుడు ఆ పిల్లోడు పక్కన పెద్దవాళ్ళు కానివ్వండి, వారి యొక్క లీడర్ కానివ్వండి, గైడ్ కానివ్వండి, వారికి పక్కే కూర్చుంటారు. కారణం ఏంటంటే రిజల్ట్ వినే టైంలో ఏదైతే ఆశిస్తున్నారో అంత రిజల్ట్ వాళ్ళకు కనపడకపోతే కొందరిలో తెలియని డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాంటి డిస్టర్బెన్స్లో వారి లోపటి నుండి, అంటే వారి మనసు పూర్తిగా వారిని వారేమైనా చేసుకుంటారో ఏమో అని కొందరికి తెలియని భయం, ఫియర్ ఫీలింగ్స్ ఈ రోజుల్లో వింటున్నాము, చూస్తూ ఉంటుంటాం కూడా. తెలియని భయం కొందరిలో పెరుగుతూ ఉంటుంది. కష్టపడ్డాడు పిల్లోడు, ఆ పిల్లోడు ఫెయిల్ అయ్యాడు అని తెలిస్తే దాన్ని ఎలా తట్టుకుంటాడో అని భయపడుతూ ఉంటాం. ఇవన్నీ సహజమే. లాభ నష్టాలు, ఓటమి గెలుపు. అయితే మనం ఎంచుకున్నటువంటి ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మిక పరంగా స్వ ఉన్నతితో సెల్ఫ్లో మనం కంప్లీట్గా రియలైజేషన్ని పెంచుకొని స్వయాన్ని పరివర్తన చేసుకొని మన యొక్క లైఫ్ వజ్రతుల్యంగా మార్చుకోవాలి. మనం చూసేటువంటి దేవాత్మల యొక్క స్వరూపం యొక్క చిత్రపటాన్ని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ఒక దేవాత్మ చిత్రపటాన్ని చూడగానే ఏ విధంగానైతే మన మనసులో బలం, శక్తి, మంచి దయ, పవిత్రమైన భావం పుడుతుందో, అలా జీవిత లక్ష్యాన్ని ఒక రాజయోగ అభ్యాసం చేసేటువంటి రాజయోగి కూడా నేను అలాగే అవ్వాలి, అలాగే నేను ఉండాలి అనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకోవాలి. అది మన యొక్క లక్ష్యం అనేది ఉండాలి. ఇవన్నీ మనసులో కోరుకున్నంత వరకే. కొందరు అంటుంటారు, కోరుకున్నంత వరకు రైట్, బాగున్నాను, కానీ నేను చేయలేకపోతున్నాను. దానికి గల మూల కారణం నా మైండ్ ఆ పనిపై అనుకుంటున్నంత, అవసరమైనంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఎప్పుడైతే కాన్సన్ట్రేట్
నేను చేయలేకపోతుంటాను. అప్పుడు నాకు కావలసినంత సరి అయినటువంటి హ్యాపీనెస్ నాకు దొరకదు. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అన్ని రకాలుగా. తలుచుకుంటున్నంత, అనుకుంటున్నంత రిజల్ట్ ఎప్పుడైతే మీకు కనపడదో ఉత్సాహం తగ్గిపోతుంటుంది, నిరుత్సాహం అనేది పెరుగుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ కొందరికి పూర్తిగా పోయి వదిలేస్తూ ఉంటారు. నేను ఇన్ని చేసినా, ఇంత చేసినా నాకు దొరికిన లాభం ఏంటి అనే నిరుత్సాహం ఎప్పుడైతే మనిషిలో పెరుగుతుందో తన తలుచుకుంటున్నంత లాభము దానికి రాదు. ఆ యొక్క హ్యాపీనెస్, తృప్తిగా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్స్ వారిలో కనపడవు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? చేస్తున్నటువంటి మెడిటేషన్ యొక్క సాధనపై, వింటున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలపై కంప్లీట్గా నాకు కావాల్సిందే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. కొందరిలో అతిపెద్ద సమస్య, మీ సమస్య ఏంటి అని వారిని అడిగితే, నాకు రెండో వారి సమస్య కాదండి, నాకు నేనే పెద్ద సమస్య, నాకు నేనే సమస్యగా మారిపోయాను. నాకు నేనే సమస్యగా మారిపోవడం అంటే దానికల మూల కారణం మైండ్ని కంప్లీట్గా దానిపై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. మనసు ఎప్పుడైతే చేస్తున్నటువంటి దానిపై కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు, ఏకాగ్రత అనేది కార్యంపై మనం తీసుకురాలేమో, అప్పుడు మనకి కావలసినంత సంతోషం అనేది రిటర్న్ రాదు. ఏకాగ్రత అనగా ఒక్కరిపై మనస్సుని లగ్నం చేయటం. దాన్ని అంటారు ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. ఒకరు అనగా ఒక ఈశ్వరుడు. మానవుడు అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు మానవ ప్రయత్నం, మన సైన్స్ యొక్క ప్రయత్నం, మందు యొక్క ప్రయత్నం లిమిట్ వరకే అవుతుంది. మానవ ప్రయత్నం, మందు ప్రయత్నం, సైన్స్ యొక్క ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రయత్నం అన్ని వైపులుగా కంప్లీట్ అయ్యాక ఎక్కడైతే స్టాప్ అవుతుందో మానవ ప్రయత్నం, అక్కడ మొదలయ్యేదే మనం తలుచుకునేదే, వెతుక్కునేదే దైవం దగ్గరికి వెళ్ళడం, దైవం యొక్క శక్తిని తీసుకోవడం. మనందరూ ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నటువంటి మాట, పైన దేవుడు ఉన్నాడమ్మా, వాని నమ్ముకోండి, వాని దండం పెట్టండి. అవునా? డాక్టర్స్ కూడా ఇదే లాస్ట్కి అడ్వైజ్ ఇస్తారు, భగవంతుని నమ్ముకోండి. ఆ భగవంతుడి యొక్క స్మృతి, దానిని అంటారు రాజయోగా మెడిటేషన్. మెడిటేషన్లో మనం చేయాల్సిందిదే మీ యొక్క కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఒక గాడ్ పైన తీసుకురావటం. ఏ యోగి ఆత్మకైతే భగవంతుడి పైన సంపూర్ణ నిష్ట, సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత కలిగి ఉంటుందో వారి యొక్క శక్తి కావలసినంత కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక క్షేత్రంలో, ఆధ్యాత్మిక మార్గంలో కంప్లీట్గా వారు సక్సెస్ కాగలుగుతారండి. ఒక ఈశ్వరుడి యందు ఏకాగ్రత రావాలంటే ఏం చేయాలి అనే అంశం గురించి ఈరోజు చర్చించుకుందాము. మన మనస్సుకి ఒక అలవాటు ఉంటుంది, ఆలోచించడం. ఆలోచిస్తూనే ఉంటుంది. మీ అందరికీ అనుభవం ఉండే ఉంటుంది. మన ఇంట్లో పసిపిల్లాడు ఉన్నాడు అనుకోండి, పసిపిల్లోడిని పోకుండా ఒకే చోట కట్టి కూర్చోపెట్టగలుగుతారా? మీ వల్ల అయ్యే పనా? కాని పని. అదే సమానంగా మన హ్యూమన్ నేచర్, హ్యూమన్ మైండ్ అనేక విషయాల గురించి అతిగా ఆలోచించకుండా, మనస్సు భ్రమించకుండా ఒకే స్థానం వైపు
కంప్లీట్గా మన యొక్క మైండ్ యొక్క థింకింగ్, మన యొక్క మైండ్ యొక్క వేను 100%గా కాన్సన్ట్రేట్ చేయడం కొందరి విషయంలో అసాధ్యంగానే కనిపిస్తూ ఉంటుంది. అతి చంచల బుద్ధి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, శాంతిగా భోజనం కూడా చేయలేరు, శాంతిగా ప్రేమతో ఎవరితో మాట్లాడలేరు. వాళ్ళు నిద్రపోయేప్పుడు చూడండి, ఎప్పుడు కూడా వారు ప్రశాంతంగా కనీసం నిద్ర కూడా పోరు. కళ్ళు నిద్రపోతున్నాయి కానీ మనసు నిద్రపోలేదు. వారు కూర్చున్నారు, వాళ్ళ కాళ్ళు కూర్చున్నాయి, మనసుతో నడుస్తూ ఉన్నారు. కొందరు అంటుంటే నేను ఇక్కడే ఉన్నాను, మనసు ఎక్కడుంది? యుఎస్లో, యూకేలో ఉంది. అంటే చేస్తున్నటువంటి ఆ పని పైన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది లేదు. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత లేకుండా మీరు ఏం చేస్తున్నా మీకు కావలసినంత మంచి రిజల్ట్, హ్యాపీనెస్ అనేది రాకపోవచ్చు. దానికోసం ఒక మంచి యుక్తి ఉంది. బ్రహ్మకుమారిస్ టీచ్ చేసేటువంటి రాజయోగ అభ్యాస సాధనలో బ్రహ్మకుమారిస్ ఈశ్వరి విశ్వవిద్యాలయ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక శిక్షనిచ్చేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థలో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. మేము ప్రాక్టికల్ జీవితంలో వాటిని చూసాం. ఏ మార్పు అయితే వచ్చిందో, ఏ మార్పు అయితే మేము చూసామో, అది ప్రతి ఒక్కరం కూడా లాభం పొందాలి అంటే ఇక్కడ కావాల్సింది ముఖ్యంగా మన యొక్క మైండ్ని ఒక ఈశ్వరుడిపై, ఈశ్వరుడి మహావాక్యాలపై, మెడిటేషన్పై మనం కాన్సన్ట్రేట్ చేయగలగాలి. మనస్సుకి ఒకటే పని, అంటే ఒకటి వ్యర్థం మీరు ఆలోచిస్తున్నారంటే సమర్థవంతమైనది ఆలోచించలేరు. సమర్థవంతమైనది ఆలోచిస్తే అప్పుడు వ్యర్థం అనేది మనం ఆలోచించలేము. సమయం అనుసారంగా మీరున్న వయసులో, మీరున్న స్థానంలో నేను దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ నాలెడ్జ్ రావాలి మన మైండ్కి, మన మనస్సుకి మనం అర్థం చేయించగలగాలి. హే మనసో, అతిగా వ్యర్థం ఆలోచిస్తూ వ్యర్థం వైపు మనస్సుని పోనిస్తూ నీ ఏకాగ్రత యొక్క శక్తిని నష్టం చేసుకోవద్దు. ఒక్కసారి మీ యొక్క మైండ్లో కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా పోయిందనుకోండి, ఏకాగ్రత శక్తి ఈశ్వరుడు యందు లగ్నం కాలేదనుకోండి, అప్పుడు మీ మనసుకి కావలసినంత శక్తి పూర్తిగా రాదు. ఫిజికల్ బాడీ వీక్ ఉంది, ఎదుటివారు మీకు అడ్వైస్ ఇచ్చారు, మీరు మంచి శక్తినిచ్చేటువంటి డైట్ ఫాలో అవ్వండి, బట్ అది తీసుకోవట్లేదు అనుకోండి, మీ బాడీకి, ఆత్మకు కావలసినంత శక్తి మీకు రాదు. అదేవిధంగా ఇక్కడ నేర్చుకునేటువంటి మెడిటేషన్లో కూడా ఒక పద్ధతి ఉందండి. ఇచ్చే ఈశ్వరుడు మనకిచ్చిన, ఇవ్వడంలో వారు కరెక్ట్గా ఉన్నా, నాకు రావాల్సింది ఏంటి? తీసుకోవడం రావాలి. తీసుకోవడం ఇచ్చి భగవంతుడు ఇచ్చిన తీసుకోవడం నాకు కరెక్ట్గా రాలేదో, తీసుకునేటువంటి యథార్థమైనటువంటి పద్ధతిని నేను నేర్చుకోలేకపోతే నాకు రావలసినంత శక్తి నా ఆత్మకు రాదు. నేను ఎంత పొందాలనుకుంటున్నానో అంత పొందలేకపోతూ ఉంటాను. మనం తీసుకోవాలన్నా, భగవంతుడు మనకి ఇవ్వాలన్నా, ఈ రెండింటి మధ్య ఆధారమే మెడిటేషన్, రాజయోగ అభ్యాస సాధన చేయడం. ఎప్పుడైతే మన యొక్క మనస్సుని భగవంతుడి యందు లగ్నం చేస్తామో, ఏకాగ్రపరుస్తామో, వారి నుండి సంపూర్ణమైనటువంటి లాభాన్ని మనం పొందవచ్చు. ఏకాగ్రత ఒకే వ్రతం. మనలో అనాది కాలం నుండి ఒక ఆచారం ఉందండి, మనమంతా చేస్తూ ఉంటాం. ఎస్పెషలీ నవరాత్రుల సమయంలో చూడండి, పూజలు చేసేటువంటి ఆ యొక్క మాతలో ఎంత ఆకలి ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా,
ఈరోజు నేను వ్రతం చేస్తున్నాను. వ్రతం అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి మాట నియమ నిష్ఠ. నియమ నిష్ఠతో చేసినప్పుడే మీరు చేసినటువంటి భక్తికి ఫలం దొరుకుతుంది. ఈ పద్ధతిని మనం ఎప్పటి నుండో వింటున్నాం, ఫాలో అవుతున్నాము. మనము మన యొక్క మనస్సుని ఒక ఈశ్వరుడి యందు లగ్నం చేయాలి, కాన్సన్ట్రేట్ చేయగలగాలి భగవంతుడిపై. నా మనస్సు కాన్సన్ట్రేట్ అవ్వాలి. దానికి మూల ఆధారం నా మైండ్లో వస్తున్నటువంటి థాట్స్. నా మనస్సు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తుందో, ఆలోచించడం నా మనసుకి అంత అలవాటైనప్పుడు మీరు ఖాళీగా ఉన్న టైంలో ఎక్కువ నా మనస్సు దేని గురించి ఆలోచిస్తుందో అక్కడ వైపే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కాబట్టి కొందరు అంటూ ఉంటారు, ఏం పని లేదండి. అలా కూడా నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటాను. ఎప్పుడు అడిగినా నేను ఫ్రీ 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 బోల్డ్ అంత టైం నాకు ఉంటుంది. ఖాళీ టైం ఏనండి అంటే ఖాళీ టైం మీకు దొరికింది, బాగుంది అంతవరకు. కానీ ఖాళీ టైంని నేను దేనికి వాడుకుంటున్నా చూసుకున్నారు ఎప్పుడైనా? ఖాళీ టైం దొరికింది. ఆ ఖాళీ టైంని మీ కోసం, మీ ఆత్మ యొక్క ఉన్నతి కోసం, మీరు ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగడం కోసం భగవంతుడు మీకు కలిగించిన సదుపాయం కానివ్వండి, ఆధారం కానివ్వండి, భగవంతుడు మీకు ఇచ్చాడు. కానీ మీరు ఎంతవరకు దాన్ని వాడుకోగలుగుతున్నారు అది మన వైపే ఉంటుంది. సరైన టైంలో ప్రాపర్గా ఒక మంచి ఉపయోగపడేటువంటి విలువైనటువంటి శక్తి నాకు దొరకడానికి నేను చెయ్యగలిగేది ఏంటి, అది నేను సంపూర్ణంగా చెయ్యాలి. అప్పుడే దొరికిన ఆ సమయాన్ని సరైన పద్ధతిలో నేను వాడుకోగలుగుతాను. శాంతిగా లేకుండా డిస్టర్బ్ మైండ్గా ఉంది, అశాంతిగా ఉన్నాను అనేటువంటి కంప్లైంట్ సమాప్తం అవుతుంది. ఇది విధానము, అది లాభము. అన్ని రకాలుగా మీరు రిలాక్స్ కాగలుగుతారు. ఫ్రీ. చేతిలో బరువు ఉంటే ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరినైనా హెల్ప్ అడగవచ్చు, కూలీ కూడా దొరుకుతాడు. కానీ మీ మనసు బరువు అయిపోయింది అనుకోండి, ఆ బరువు మీరు ఎవరికి ఇవ్వలేరు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనసు బరువు నేను ఎవరికి ఇవ్వలేను, ఎవరికి తీసుకోలేను. మనసుని నేను తేలిక పెట్టుకోవాలి. దానికల మూల ఆధారం మైండ్ని నిరంతరం భగవంతుడి యందు లగ్నం చేయడం, ఏకాగ్రపరచడం. ఇలా మనం కాన్సన్ట్రేషన్ని పెంచుకున్నప్పుడే సహజంగా చంచలత్వం అనేది సమాప్తమవుతుంది. సమయం అనేది వృధా అవ్వదు. ఆధ్యాత్మికతపై ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సహజమైన తీరులో మనసుని ఈశ్వరుడి యందు లగ్నం చేసేటువంటి వారిని సహజ యోగి అని మనం పిలుస్తాము. నేను స్పెషల్గా ఏదో చేస్తున్నాను అనేటువంటి భావన కూడా కలగకుండా ఒక యోగి ఆత్మ, యోగి ప్రియ, జ్ఞాని ప్రియ ఆత్మకు ప్రభు యొక్క ప్రేమలో లీనమైపోయినటువంటి వారికి మనసును ఈశ్వరుడు యందు లగ్నం చేయడం అనేది వారికి ప్రియంగా ఉంటుంది, ఇష్టంగా మారుతూ ఉంటుంది. ఏ విధంగానైతే ఆ శ్రీకృష్ణుడితో గోపికలు, శ్రీరాధతో రాధ శ్రీకృష్ణుడితో ఒక స్వచ్ఛమైన స్నేహం, స్వచ్ఛమైన ప్రేమలో మగ్నమైపోయింది. వారు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమలో, స్వచ్ఛమైన స్నేహంలో మగ్నం కాగలగడానికి వారి మనసులో పెరిగింది ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్.
అది మనలో కూడా రావాలి అంటే సహజమైన రీతిలో మనసుని భగవంతుడి యందు లగ్నం చేయడం రావాలి. ఇది కూడా ఒక విధానమే. ఈశ్వరుడందు మనసుని లగ్నం చేయడానికి ఎన్నో ఆధారాలు విన్నారు, ఎన్నో టిప్స్ అనేది కూడా విన్నారు. భగవంతుడి యొక్క ప్రేమలో మగ్నమయ్యేటువంటి వారికి చంచలత్వము అనేటువంటి కంప్లైంట్ని మనం ఈజీ పద్ధతిలో మనం స్టాప్ చేసుకోవచ్చు. ప్రతి దానిలో కూడా నేను సక్సెస్ అయి పొందాలి, హ్యాపీగానే ఉండాలి, నేను పొందిన హ్యాపీనెస్ ఇతరులకు కూడా పంచాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని ఎంచుకుందాము. సమయాన్ని వృధా చేయకండి. మామూలుగా చూడండి, మన యొక్క సమయం వృధా పోయేది ఎలాంటి విషయాలలో? పాస్ట్ గురించి అతిగా థింక్ చేయడమా? ప్రజెంట్లో ఇతరులు ఏం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు, వారేం చేస్తున్నారు, వీరు అలా చేయకూడదు, వారు అలా చేయకూడదు అని ఇతరుల గురించి అతిగా వ్యర్థం ఆలోచించడమా? లేదా వర్షకాలం ఇప్పుడే స్టార్ట్ అయింది, వర్షకాలం అయిపోయే లోపు సముద్రంలో ఎంతమంది ఇంకా మరణిస్తుండొచ్చు, ఎంతమంది జీవిస్తుండొచ్చు, ఈ మంత్ ఎండింగ్ వరకు ఏమేమైతుండొచ్చు అని వాటి గురించి ఆలోచిస్తున్నానా? వాటి గురించి మీరు ఆలోచించండి. అయిపోయిన విషయాల, ఎదుటి వ్యక్తి చేస్తున్నటువంటి కర్మల గురించా, కాబోయేటువంటి అంశాల గురించా నా మైండ్ ఎక్కువ ఎలాంటి విషయాలపై, ఎలాంటి వాటిపై కాన్సన్ట్రేట్ చేస్తుంది? మనం సెల్ఫ్గా చెక్ చేసుకోవడం మనందరికీ చాలా అవసరమైనటువంటి విషయం. మనిషి జీవితంలో సక్సెస్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు అంటే మనం ఇంకా ఎదగాలి. ఎంతో మనం భగవంతునికి ఇష్టమైన వారిగా, ప్రేమ పొందేటువంటి పాత్రలుగా మనం అవ్వాలి. ఏ శక్తి పనిచేయని చోటో, ఏ బలం పనిచేయని చోటో, మనిషి చేయని శక్తి, డబ్బు చేయని శక్తి, సైన్స్ పవర్ చేయని శక్తి, మీరు నింపుకునేటువంటి స్పిరిచువల్ పవర్ చేసి చూపిస్తుంది. స్పిరిచువల్ పవర్ అంటేనే అది విల్ పవర్ అని కూడా అనవచ్చు. దృఢపూర్వకమైనటువంటి ఒక పాజిటివ్ నేచర్, ఒక పాజిటివ్ థాట్ ద్వారానే మీలో విల్ పవర్ డెవలప్ అవుతుంది. ఇలాంటి చేసినప్పుడు సంపూర్ణంగా మనసు భగవంతుడి యందు లగ్నం చేస్తూ వారి ధ్యానంలో, వారి ప్రేమలో లీనమయ్యేటువంటి వారిగా మిమ్మల్ని తయారు చేస్తూ ఉంది. ఒక్కసారి రాధాని అడిగారంట, భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుని ప్రేమ ఎలా ఉంటుంది, శ్రీకృష్ణుని యొక్క శక్తి ఎలా ఉంటుంది? అప్పుడు రాధా ఏముందంట, మీరు నా కళ్ళల్లో చూడండి సరిపోతుంది. శ్రీకృష్ణుల్లో ఉండేటువంటి ఏకాగ్రత, అంటే శ్రీకృష్ణుల్లో ఉండేటువంటి ప్రేమ నా కళ్ళల్లో చూస్తేనే మీకు పూర్తి జవాబు వస్తుంది. నా మైండ్ చేస్తున్నటువంటి సేవలో, భగవంతుని ధ్యానంలో ఎంతవరకు మగ్నమై ఉంది, ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది, అది నా కళ్ళలో చూస్తేనే ఎదుటి వారికి కనపడాలి. అంటేనే చంచలత్వం అనేది సంపూర్ణంగా మనం సమాప్తం చేసుకోగలగాలి. కాన్సన్ట్రేట్ చేయండి పరమాత్ముడి యొక్క స్మృతిపై, ఏకాగ్రతపై. అప్పుడు మీరు చాలా శక్తివంతులుగా, ప్రసన్నవంతులుగా తయారవుతారు. ఈ విధంగా మనసులో చంచలత్వం రాకుండా ఒకే భగవంతుడి యందు సహజమైన రీతిలో మనం ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అనేటువంటి విషయాలు ఈరోజు ఎన్నో మనం తెలుసుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.